కడప ఎలక్షన్స్ కు ముందు నుంచే జగన్ పై తప్పుడు కేసులు మొదలయ్యాయి. సూట్ కేసుల నిండా డబ్బు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పేరున్న వారితో నామినేషన్స్ వేయించారు. నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. అయితే జనం మాత్రం వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్లకు అఖండ విజయాన్ని అందించారు. అధికార విపక్షాల వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. 90 రోజుల తర్వాత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించే హక్కు బెయిల్. వైఎస్ జగన్ అరెస్టు చేసి 114 రోజులు దాటింది. మరి ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని ఉంటే జగన్ ఇలా ఉండేవాడా అని ప్రశ్నిస్తూ పొత్తు పెట్టుకుంటే ఇలా జరుగుతుందా అనే శీర్షికతో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మరో లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ మీద ఇవాళ జరుగుతున్న ప్రచారం చూస్తే నాకు 2011 కడప ఎలక్షన్ గుర్తుకొస్తోంది. అప్పుడు ఇంతే అబద్దాలను ప్రచారం చేసి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలకి తెలుసు ఎవరు మాట మీద నిలబడతారో, ఎవరు మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారు. ఆ రోజు బీజేపీతో పొత్తన్నారు. అంతలోనే కాంగ్రెస్ తో పొత్తంటున్నారు. ఉప ఎన్నికల్లో 15 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు వచ్చిన కాంగ్రెస్ తో ఏం అవసరం ఉంటుంది? నిజానికి తప్పుడు కేసులు ఇప్పుడు మొదలు కాలేదు. కడప ఎలక్షన్ ముందే మొదలయ్యాయి. కానీ మేం భయపడలేదు. ఈ రోజు కూడా భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా మామగారు గాని జగన్ గాని ఏ తప్పు చేయలేదు కనుక. దాచిపెట్టి చీకట్లో చాటుమాటుగా పనులు చేసే అలవాటు మామగారికి గాని జగన్ కి గాని లేవు గనుక. కడప ఎలక్షన్ కి 20 మంది మంత్రులు సూట్ కేసుల నిండా డబ్బులు తెచ్చి ఓటర్లని గందరగోళపరచాలని 10 మంది విజయమ్మ పేరుగల వారి చేత, 16 మంది జగన్మోహన్ రెడ్డి పేరుగల వారి చేత నామినేషన్స్ వేయించారు. జగన్ చిన్నాయననే జగన్ కి ప్రత్యర్థిగా ఉసిగొల్పారు. నీచ రాజకీయాలు చేశారు. జగన్ ఒక్కడు, వాళ్లు అంతమంది. అయినా దేవుడి దయతో, ప్రజల ప్రేమాశీస్సులతో, కని విని ఎరుగని మెజారిటీతో ప్రజలు తల్లిని బిడ్డని దీవించారు. ఇప్పుడు కూడా నానా కుట్రలు జరుగుతున్నా తప్పుడు కేసులు పెట్టి బెయిల్ రాకూడదని అధికార ప్రతిపక్షాలు నానా తంటాలు పడుతున్నా నా మనసుకి ఇదే ధైర్యాన్నిస్తోంది. దేవుడు ఉన్నాడని, ఆయన్ని నమ్ముకున్న వాళ్లకు ఆయన ప్రతిఫలం దయచేస్తాడని, అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఉండరని, ఈ కుట్రలు తప్ప వేరొకటి తెలియని నీచ రాజకీయ నాయకులకు తప్పకుండా బుద్ధి చెబుతారని నా నమ్మకం. అన్యాయం కాకపోతే చూడండి, రాజీవ్ గాంధీ చనిపోయాక బోఫోర్స్ కేసులో సిబిఐ ఆయన పేరుని ఛార్జిషీట్ నుంచి తొలగించడం మనం చూసాం. ఇప్పుడు ఒక నేత చనిపోయిన తరువాత ఎఫ్ఐఆర్ లో ప్రభుత్వం అనే మాట తీసేసి చనిపోయిన ఆ నేత పేరును పెట్టడం చూస్తున్నాం. ఎంఆర్ కేసులో తప్పు చేసిన చంద్రబాబు వంటి వారిని కనీసం విచారణకు కూడా పిలవని పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇంటికి పెద్ద దిక్కైన భర్తను పోగొట్టుకున్న ఒక ఆడమనిషికి మగ దిక్కైన ఒక్క కొడుకును కూడా తీసుకెళ్లి అప్రజాస్వామికంగా అన్యాయంగా జైల్లో పెట్టి వింత చూస్తున్న ఈ అధికార విపక్షాల వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు వాళ్లు తప్పక ఊహించని రీతిలో జగన్ ని ఆశీర్వదిస్తారు. అసలు వీళ్లకు నీతి న్యాయాలు జరగాలని కాదు తపన, జగన్ ను ఎలా ఇబ్బంది పెట్టాలా అనేదే వీళ్ల లక్ష్యం. బెయిల్ అనేది 90 రోజుల తరువాత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించే హక్కు. అటువంటిది అక్రమంగా అరెస్ట్ చేసి 114 రోజులు దాటుతూ ఉంది. అయినా సరే ఇప్పుడు బెయిల్ రాబోతూ ఉంటే దానికి కూడా ఉద్దేశాలు ఆపాదిస్తారా? కలిసిపోయారంటారా? మాకు మీ మాదిరి అధికారం లేదు. అధికారంలో ఉండే వాళ్లతో చీకటి పొత్తులే లేవు. కానీ దేవుడున్నాడు. ప్రజలు న్యాయం చేస్తారనే నమ్మకం మమ్మల్ని 3 నెలలు దాటినా నడిపిస్తోంది. ఆలోచించండి, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని ఉంటే జగన్ ఇలా ఉండేవారా? ఎంఆర్ సంస్థకు భూములు కేటాయించిన చంద్రబాబులా అరెస్టు కాదు కదా. కనీసం ప్రశ్నించకుండా దర్యాప్తు ముగించేలా మాట్లాడుకుని దర్జాగా బయట ఉండరా? ఇలా కేసులలో ఉంటారా? వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.